విజయవాడ హైదరాబాద్ మధ్య రైల్వే లైన్ రెడీ అయింది. మహబూబాబాద్లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ రిపేర్లు అధికారులు పూర్తి చేశారు. ఉదయం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే కోనార్కును తక్కువ వేగంతో ఆ రూట్లో నడిపారు. కాసేపట్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ను విజయవాడ నుంచి రానుంటాయి. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకపోతే ఢిల్లీ రూట్లో నడిచే అన్ని రైళ్లను అనుమతించాలని భావిస్తున్నారు. వరదల కారణంగా 20 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ దెబ్బతింది. కే సముద్రం దగ్గర ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. 3 రోజులు శ్రమించి ఆ లైన్ను రిపేర్ చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మహబూబాబాద్లోని కే సముద్రం మధ్యలో ట్రాక్ కొట్టుకుపోవడంతో శరవేగంగా పనులు సాగించారు. ఇక ఈ ఉదయం నుంచి అప్ లైన్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. సాయంత్రానికి డౌన్ లైన్ ట్రాక్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతో రేపటి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా ఉంటాయంటున్న సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. వెళ్ళడానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, గత 3 రోజుల నుంచి చూస్తున్నాము, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ట్రాక్ల పనులు ఎట్లా కొనసాగించారు? అండ్ ఇవాళ వచ్చిన ట్రయల్ రన్ ఏదైతే జరిగిందో మార్నింగ్ ఎట్లా జరిగింది, ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పండి. ఈ రాయన్పాడు విజయవాడ మధ్యలో ఉన్న ఏదైతే ట్రాక్ ఉందో అది నిన్న సాయంత్రం ఫిట్ అయింది. సో రాయన్పాడు విజయవాడ అండ్ రాయన్పాడు నుంచి వైజాగ్ వెళ్ళే రూట్స్కి క్లియరెన్స్ వచ్చింది నిన్న సాయంత్రం. కానీ ఫర్దర్గా మనకి ఇక్కడ మహబూబాబాద్ అండ్ కే సముద్రం దగ్గర ఇంకా క్లియరెన్స్ రాలేదు కాబట్టి ఇంకా ట్రైన్స్ ఆ రూట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే నిన్న సాయంత్రం మహబూబాబాద్ అండ్ తాళ్ళపూసలపల్లి మధ్యలో అప్ అండ్ డౌన్ ట్రాక్స్ కూడా ఫిట్ అయ్యాయి నిన్న సాయంత్రం. కానీ మనకు ముఖ్యంగా మేజర్ బ్రిడ్జ్ ఎక్కడైతే జరిగిందో కే సముద్రం అండ్ ఇంటికాని మధ్యలో అక్కడ ఇంకా రిస్టరేషన్ పనులు సండే నుంచి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడే మార్నింగ్ 9 o'clockకి మనకి అప్ లైన్ ఒకటి, అంటే మనకి టువర్డ్స్ కాజీపేట్ డైరెక్షన్లో ఉన్న లైన్ అప్ లైన్ ఫిట్ ఇచ్చారు 9 o'clockకి. ఆ ఫిట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా మనకి సంఘమిత్ర ట్రైన్ ఏదైతే కే సముద్రంలోనే ఉండిపోయిందో సాటర్డే నుంచి ఆ ఎంటీ ట్రైన్ని ఫస్ట్ ట్రైన్గా మనం పంపించాము. సో అక్కడైతే మూమెంట్ జరుగుతుంది. సో అప్ లైన్ ఫిట్ ఇచ్చారు కాబట్టి ట్రైన్స్ ఇప్పుడు కదులుతున్నాయి చాలా చోట్ల నుంచి. అప్ లైన్లో ఇప్పుడు ప్రస్తుతానికి డీల్ చేస్తాం. ఈవెన్ డౌన్ ట్రైన్ ఏదైనా ఉన్నా కూడా అప్ లైన్లోనే, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా డీల్ చేసే వెసులుబాటు ఉంది. కానీ డౌన్ లైన్ విషయానికి వచ్చేస్తే అది ఇంకా వర్షపాతం ఇంకా ఉంది కాబట్టి కొద్దిగా వర్క్ ఇంకా జాప్యం జరిగింది. అయితే మేము సాయంత్రం, అంటే ఇవాళ రాత్రి వరకు డౌన్ లైన్ కూడా ఫిట్ అయ్యే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వర్షపాతం పైన ఇంకొద్దిగా డిపెండ్ అవుతూ ఉంది. ఎందుకంటే సాటర్డే నుంచి ఇవాళ వరకు కూడా కంటిన్యూస్ రెయిన్ఫాల్ అవుతూ ఉంది. ఆ రెయిన్ఫాల్లోనే 2 nights కూడా అక్కడే స్టాఫ్ ఆఫీసర్స్ ఉండి చాలా పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అప్ లైన్ ఫిట్ వచ్చింది, డౌన్ లైన్ నైట్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైట్ డౌన్ లైన్ రాగానే అప్ అండ్ డౌన్ అంటే కంప్లీట్ ట్రాఫిక్ రిస్టోర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైళ్ల రాకపోకలకు సంబంధించి ఇప్పటికే మహబూబాబాద్ కే సముద్రానికి సంబంధించిన అప్లైన్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి కొంత ఈ క్యాన్సలేషన్ ఇదంతా కూడా రేపటి నుంచి యథావిధిగా రైళ్ళు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవాళ రాత్రికి కనుక ఇంకొక డౌన్ లైన్ కనుక మనకి అందుబాటులోకి వస్తే ఈ క్యాన్సలేషన్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయి, అంటే నార్మల్గా రైళ్ల రాకపోకలు సాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, NTV, హైదరాబాద్.